హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముంజకాయలకు వచ్చాం. చూడండి, ముంజకాయలు అంటే తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు సిటీలలోనే అందరూ ఉంటున్నారు కాబట్టి పల్లెటూళ్ళల్లో ఎవరు ఉండడం లేదు కాబట్టి చాలా మందికి ముంజకాయలు అంటే తెలియదు. కానీ మీకు ఎక్కడన్నా కనిపిస్తే ఖచ్చితం తినండి, కొనుక్కొని తినండి. ఎందుకంటే ఇవి ఎలాంటి ఎరువులు వాడకుండా, ఎలాంటి చెడు పదార్థాలు వాడకుండా స్వచ్ఛందంగా చెట్టు ద్వారా వచ్చే పంటల్లో ఇది ఒకటి. విలేజ్ల్లో చాలా వరకు దొరుకుతాయి, ఎందుకంటే చెట్లు అన్నీ వస్తాయి కాబట్టి. చూడండి, మేము కూడా మా తమ్ముడు గయ్యి చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు చెట్టు అంత పెద్ద గయ్యి. మేము కూడా అసలు పరిశాన్ అయినా, దాంతో మా తమ్ముడు కోస్తుంటే మేము పట్టుకొని వచ్చినాం. చాలా వరకు ఎందుకంటే వీటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సులువు అయిపోతాయి. అందుకే మేము విలేజ్ పోవడం వల్ల ఇలా తెంపుకొని వచ్చిన, విజిట్ చేసినాం, చాలా వరకు తెంపుకున్నాం. మీరు కూడా ఎక్కడన్నా సిటీల్లో కానీ రోడ్ల ఇరువైపులా అమ్ముతాళ్ళు ఈ రోజులలో, ఖచ్చితంగా తినండి. చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మనం తినే ఫుడ్ చాలా డేంజర్ ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకోవాలి. తీసుకుంటే హెల్త్ కొంచెంలో మన హెల్త్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కనిపిస్తే కొనుక్కొని తినండి. చూడండి, మేము గయ్యి ఎంత పెద్దగా ఉందో, అసలు చెట్టు అంత పెద్ద, అసలు ఎక్సెప్ట్ చేయలేదు మా తమ్ముడు. అసలు మేము చాలా ముంజకాయలు తెంపుకున్నాం, తిన్నాం. అసలు ఎందుకంటే మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి హెల్త్ విషయంలో. మీరు కూడా తీసుకొని తినండి, కొనుక్కోండి. చాలా వరకు ముంజకాయలు తింటే చాలా మంచిది. అందరూ అనుకుంటారు అని, అవేం కాదు, ఇవి చాలా మంచి పంటలు. ఎలాంటి రసాయన పదార్థాలతో తయారైనవి కాదు, ఎలాంటి రసాయనాలు చేసి పండించిన పంట కాదు. ఓన్లీ స్వచ్ఛందంగా చెట్టు ద్వారా భూమాత ఇచ్చిన వాళ్ళు మీరు అందరు స్వీకరించండి. మీరు స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మా ముంజకాయలు ఎన్ని తెంపుకున్నామో. ఆ బండిది చాలా ఇంకా అన్నీ వదిలేసి వచ్చినాం. ఎందుకంటే మాకు చాలు, మేము సాధ్యమైన వరకు తెంపుకున్నాం బత్తల ఇట్లా. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పట్టుకోపోలేం కాబట్టి మేము చాలా వరకు వేరే వాళ్ళకి యూజ్ అవుతాయని కొన్ని వదిలేసినాం. చాలా వరకు ఎందుకంటే తెగి పడ్డాయని అన్ని వదిలేసినాం. మేము ఓన్లీ గలలో పట్టుకోబోతున్నాం. ఫ్రెండ్స్, బాయ్.